దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నిన్ను నా ముందుకు పిలవండి అయ్యా అంటాడు. మోషే అంటాడు, నా ముందుకు పిలువురా, వారితో మాట్లాడాలి. ఇశ్రాయేలు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు చూస్తారంట, గంభీరమైన శబ్దాన్ని చూస్తారంట. అవన్నీ చూసినప్పుడు వారు భయపడిపోయారంట. వారు భయపడిపోయి ఏమన్నారు తెలుసా, దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, మోషే మేము రాము, నువ్వు వెళ్ళు, ఆయన ఏం చెప్తాడో చెప్పు, మేము వింటాము అన్నాడట. దేవుడు వారితో మాట్లాడాలని ఆశపడతా, వారు దేవుడి దగ్గర రాలే. వారు ఏమన్నారు తెలుసా, దేవుడు అంటే మాకు భయం. ఈరోజు చాలామంది అన్నట్టు దేవుడు అంటే భయం. ఎందుకు? నేను చంపేస్తాడనా అంటే నువ్వు దేవుడితో సరిగ్గా లేవని అర్థం. దేవుని దగ్గర రమ్మన్న దానికి కారణం ఏంటి తెలుసా, దేవుడు నీతో నిబంధన చేస్తానికి. వాస్తవానికి దేవుడు కోరింది అదే, కానీ వారు భయపడ్డారంట. మోషే అంటున్నాడు, అయ్యా దేవుడు మీకు అలాగ ఉరుములతో మెరుపులతో బూరదని శబ్దములతో బిగ్గరగా ఘనంగా ఆర్భాటంగా కనబడినప్పుడు నువ్వు భయపడ్డావు ఆయన అంటే. కానీ ఆయన ఆ భయాన్ని పెట్టాడు ఎందుకు తెలుసా, నువ్వు పాపం చేయకుండా ఉండటానికి. ఈరోజు నెంబర్ 1 రీజన్ మనుషుడు పాపం చేయకుండా ఉండటానికి కారణం ఏంటి, దేవుని భయం కలిగి ఉండాలి. కానీ ఈరోజు నెంబర్ 1 రీజన్ మనుషుడు ప్రార్థన చేస్తాడు, ఆలయానికి వెళ్తాడు, తెల్లబట్టలు వేసుకుంటాడు, పరిశుద్ధుని అని చెప్తాడు, ఇతరులు దూషిస్తాడు, వాక్యము చెప్తాడు, కానీ పాపం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి, దేవుని భయం లేదు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతానండి, మీరు పాపం ఎందుకు చేస్తారంటే దేవుని ప్రేమిస్తలేదా అని అడిగితే ఏమని చెప్తారు? అందరు ప్రేమిస్తారు. ఎంతమంది ఇక్కడ యేసయ్యని ప్రేమిస్తున్నారు? ఒకసారి చేతులు తలెళ్ళు చెప్పండి. ప్రేమిస్తున్నారు నిజంగా? మరి పాపం ఎందుకు చేస్తారు? యు సీ దట్ ఈస్ ద ప్రాబ్లం. నీలో ప్రేమ లేక కాదు, దైవ భయం లేదు. ప్రేమ ఉంది, అందుకనే పాపం చేసిన తర్వాత యూఆర్ ఫీలింగ్ గిల్టీ. ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, ప్రభా నేను చూడకూడదు చూసాను ప్రభా, తినకూడదు తిన్నాను ప్రభా, తాగకూడదు తాగాను ప్రభా, ఇలా కూడా స్థలానికి వెళ్ళాను ప్రభా, ఐఎమ్ సారీ లార్డ్ అని వస్తున్నాం మరలా. అందుకని కొంతమంది చూడండి, వారం అంతా పాపం చేస్తారు, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు ఆదివారం. లేకపోతే ఏదో ఉద్యోగ సభలో మరలా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటా మరలా వెళ్ళి పాపం చేస్తాం. కారణం ఏంటంటే దేవుని భయము లేదు కాబట్టి నీవు పాపం చేస్తానికి ఆపుతానికి లిమిట్ లేదు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ బౌండరీ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక హద్దు దేవుని భయం. దేవుని భయం కలిగి ఉన్నవాడు పాపం చేయడు. ఎందుకు పాపం చేయమంటే నేను దేవునికి భయపడుతున్నాను అంటాడు.